సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. ఫిజికల్ గా కూడా యూస్ చేసుకుంటారు ఇలాంటి వాళ్ళని వాళ్ళు మార్చేసి భర్త చనిపోయినటువంటి భార్యలు ఉంటారు కదా వాళ్ళని వీళ్ళు ఏం క్యాస్ట్ చేస్తారంటే వీళ్ళు భర్త లేకుండా ఉంటారు కదా వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళు సరౌండ్ లోకి వచ్చేస్తారు ఎప్పుడైతే వీళ్ళకి మొత్తం వీళ్ళు బ్లాక్ అయిపోతారు వెళ్ళిన తర్వాత అరే నాన్న దేవుడు కనిపించాడురా నువ్వు ఏదో ఇబ్బందుల్లో ఉన్నావు అంటే కొంచెం అలాగా ఎలాగా అని అనేదానికి అలా మాయ మాటలు చెప్పు కూడా వాడుకున్న పాస్టర్లు చాలా మంది ఉన్నారు మీరు చాలా న్యూస్లో చూసుంటారు భార్య భర్త ఏకమయ్యి చర్చిల్లో వాడుకున్న వాళ్ళు అనకాపల్లిలో పాస్టర్లు ఉన్నారు వాళ్ళు ఎన్ని న్యూస్లు వచ్చినాయి వాళ్ళు ఎంతో మంది భార్య అప్ చెప్పేది పాస్టర్కి తర్వాత ఇవిడు ఉండగా ఏమైందంటే కూతుర్ని రేప్ చేయకపోతే ఆ కూతురు వెళ్ళి కేసు పెట్టింది అంటే వీళ్ళందరి మీద చట్టం ఏ చర్య తీసుకోవడానికి మన లాలో ఏం లేవంటారా చాలా చట్టాలు ఉన్నాయి వీళ్ళ మీద కేసు పెట్టేవాళ్ళు లేడు ఎందుకంటే నాకెందుకు నేను తిన్నాను కాదు నేను బిల్డింగ్ కట్టుకున్నాను కాదు నేను సంపాదించుకున్నాను కదనే నేను డెవలప్మెంట్ అయ్యాను కాదు నేను లగ్జరీ లైఫ్ అనుభవించాను కాదు నీ న్యూ ట్రెండ్లో నేను నడుస్తున్నానా లేదనే దృష్టిలోనే ఉండిపోయారు ఎవరు ఈ సెక్యులర్ హిందువే పట్టించుకుంటే హిందువుకే ధర్మం పట్ల బాధ్యత ఉంటే పక్కోడు వచ్చి మన ధర్మాన్ని నాశనం చేయడు కదా అలా కాదండి కాదు సెక్యులర్ గాడిదలు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా చెప్తున్నాను వాళ్ళ వల్లే ఈ ఫేక్ పాస్టర్లు ఎక్కువ తయారయ్యారు మిమ్మల్ని తిడుతూ ఉంటే నేను అన్యాయంగా మీరు ఊరుకుంటూ ఉంటే నేనేం చేస్తాను ఇంకొకటి చేత తిట్టిస్తాను అదే మీరు నా మీద ఎదురు తిరిగారు అనుకో ఇంకొకటి చేత నేను తిట్టించగలనా కరెక్టే అదే నేను ఇప్పుడు అలాగే హిందూ ధర్మాన్ని దూషిస్తూ రోజుని హిందూ ధర్మాన్ని నాశనం చేస్తూ మైకుల్లో పెద్ద మైకులు పెట్టి వీళ్ళు హిందూ ధర్మాన్ని రాళ్ళు విగ్రహారాధన పాపం సైతాన్లు ప్రతి చోట మైకులు అంత బహిరంగంగా చెప్తుంటే ఈ సిగ్గులేని హిందువులు నాకెందుకు ఇలా వాడు పాపాన్ని ఆడైపోతాడని చెప్పేసి అనుకుంటే వాడు అంత ధైర్యంగా తిట్టడానికి ఈ భారతదేశంలో హిందూ ధర్మాన్ని తిడుతుంటే వాడు అంత ధైర్యంగా తిట్టడానికి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీ ఉద్దేశం ప్రకారం ఈ సెక్యులర్ కుక్కలు నాకెందుకు అనుకున్న హిందువులు అడ్డగాడి ఎదవల వాళ్ళే మీ అక్కతో గొడవలు అయినా అన్నారు మీ అమ్మగారికి కానీ మీ నాన్నగారికి కానీ మీ అన్నయ్యలకు కానీ అంతా తెలిసి 3 సంవత్సరాలు మా అక్కతో మాట్లాడలేదు తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నారు మళ్ళీ హిందుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరూ సంతోషించారు తర్వాత వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం వాళ్ళు ఏదైనా పెట్టితే తినడం ఒక రోజు ఉండడం కలిసి ఒక పూట మాట్లాడడం మీ నాన్నగారు అమ్మగారు ఇప్పుడు నాన్నగారు చనిపోయారు అమ్మగారు ఉన్నారు అన్నయ్య దగ్గర ఉంటారు సో మీరు మాత్రం ఇప్పుడు హైదరాబాద్ లో ఇక్కడ ఉండి ధర్మం కోసం పనిచేయడం హైదరాబాద్ అనే కాదు భారతదేశం అంతా తిరుగుతున్నాను మొన్న ఉత్తరప్రదేశ్ కూడా వెళ్ళాను అక్కడ ధర్మం కోసం చెప్పడానికి నేను తెలుగులో చెప్తే అక్కడ హిందీలో మార్చి హిందీ అర్థం కాదు కాబట్టి తెలుగులో చెప్తే వాళ్ళు కొంచెం హిందీ నేర్చుకోమన్నారు అంటే మా రాష్ట్రీయ హిందూ వాహిని సంస్థ కానీ అది ఢిల్లీలో ఉంటారు సారు ఆయన మొత్తం భారతదేశం అంతా కూడా సంస్థ ఉంది కార్యకర్తలు ఉంటారు హిందుత్వంలోకి వచ్చాక మీ యథాప్రకారం మీ భిక్షాటనే నేను ఇప్పటికీ భిక్షాటన చేసుకుంటాను నాకు ఎవరు డబ్బులు ఇవ్వరు ధర్మం కోసం చేస్తున్నానని ఈ జనాలు ఏంటంటే డబ్బులు ఇస్తుంది అందుకే మాట్లాడుతుంది అనుకుంటారు నాకు డబ్బు మీద మక్కువ కాదు నా ధర్మం నాశనం అయిపోతుంది ఆ డబ్బు నేను సంపాదించుకుని నేనేం పట్టుకెళ్ళను కదా ఇప్పుడు తెలిసింది వాళ్ళు మిమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారు అని నేను అలా క్రైస్తవులను కంటిన్యూగా చేయగా నేను ఎప్పుడైతే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తన్నడం తర్వాత ఆ ప్రాంతంలో కొంతమంది హిందువులు వినాయక చవితి చేసుకుంటూ బాక్సులు పెట్టుకుని ఏదో పూజలు చేసుకుంటుంటే బాక్సుల దగ్గరికి వెళ్ళి పెద్ద గొడవ చేసి మీరు చేయడానికి వీల్లేదని చెప్పేసి ఒక దాదాగిరి ఒక గోండాగిరి కింద నేను ప్రవర్తించేదాన్ని సెటిల్మెంట్లు చేసేదాన్ని సెటిల్మెంట్లు చేయడం ఇలాంటి దాదాగిరి చేసేదాన్ని సో ఇవన్నీ మీ క్రైస్తవ మతం మీద ఉండే మక్కువ ఆ టైంలో ఉండడం వల్ల హిందువుల మీద దాడి చేయడానికి కానీ గొడవలకు కానీ ఏదైనా పూజలు చేసుకుంటుంటే చేయొద్దని చెప్పేసి అని మా ఇంట్లో వాళ్ళ మీద గొడవలు ఆడడం మా ఇంట్లో వాళ్ళు ఏదన్నా పూజలు చేసుకున్న ఏదన్నా ఫంక్షన్లు చేసుకున్న చుట్టాలు కానీ బంధువులు కానీ వెళ్ళకపోవడం సైతాన్లు రాళ్ళు అని చెప్పడం చాలా పెద్ద వాళ్ళతో కూడా గొడవలు పెట్టుకున్న రోజులు ఉన్నాయి అంటే అప్పుడు నాకు బైబిల్ చదవడం తెలియక తర్వాత మీరు నేర్చుకున్నారు ఎప్పుడైతే బైబిల్ చదవడం నేను మొదలు పెట్టానో బైబిల్ ఇలా ఉంటే పాస్టర్లు ఇలా చెప్తున్నారేంటి అప్పుడు మీరు వెళ్ళి వాళ్ళని క్వశ్చన్ చేయలేదా నువ్వెందుకు నన్ను ఇట్లా ప్రలోభ పెట్టావు అని నేను అడగలేదు నేను వెళ్ళడం మానేశాను కట్ చేశాను ఫోన్లు చేశారు చర్చికి రావట్లేదు ఎందుకు రావట్లేదు అలాగా ఇలాగా అని చెప్పేటప్పటికి నేను రాను నాకు ఫోన్ చేయొద్దు అని చెప్పేసి అన్నాను తర్వాత ఉండగా నేను హిందువుగా బొట్టు పెట్టుకోవడం ఇవన్నీ చేయడం వాళ్ళకి తెలిసింది తర్వాత నన్ను వాళ్ళు పిలవలేదు ఇక సో వాళ్ళు వచ్చి మళ్ళీ మీ ఇంటి ముందు గొడవలు చేయడం కానీ మళ్ళీ మార్చాలని ట్రై చేయడం కానీ
అలాంటివి ఏం చేయలేదు. దానివల్ల నేను ఎక్కడైతే మళ్ళీ గొడవ చేస్తానో ఏమైనా కేసులు పెడతానేమని చెప్పేసి అని వాళ్ళు ఇంక నా జోలికి రాలేదన్నమాట. ఎందుకంటే మేము ఆదివాసీను ఎస్టీ అందుకు కాబట్టి వాళ్ళు మతం మారిన వాళ్ళకి ఎస్సీలకైనా ఎస్టీలకైనా ఎవరికైనా సరే అంబేద్కర్ గారు మహానుభావుడు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారంగా మతం మారితే గనక రిజర్వేషన్ వర్తించదు, హిందువుగా ఉంటేనే వర్తించుద్ది. కొంతమంది తెలియక హిందూ బంధువులు అంబేద్కర్ గారు మన దేశం కోసం ఏమీ చేయలేదని అనుకుంటారు. మహానుభావుడు మన దేశాన్ని హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం ఆయన ఖచ్చితంగా ఈ పరాయి దేశం మతస్థులు ఎప్పుడైతే మారతారో ఆ మతాల్లోకి మారతారో ఈ దేశం నాశనం అయిపోతుందో తెలుసుండి హిందువుగా ఉంటేనే రిజర్వేషన్లు ఉండాలని చెప్పేసి అని రాజ్యాంగంలో రాయడం జరిగింది. ఇది ఖచ్చితంగా హిందువులు తెలుసుకోవాలి. అంబేద్కర్ మహానుభావుడు ఆయన దేశం కోసం ధర్మం కోసం ఈ పని చేశాడు. చాలదా రాజ్యాంగంలో రాశాడు ఆయన. ముందు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది అల్లూరి సీతారామరాజు జిల్లా దేవపట్నం మండలం పోచమ్మగండిలో నేను జన్మించడం, అక్కడ చదువుకోవడం, పెరగడం, తర్వాత నేను ట్రాన్స్గా అవ్వడానికి నేను రాజమండ్రి వచ్చి రాజమండ్రిలో ఉండడం, అక్కడి నుంచి నేను క్రిస్టియన్గా మారడం, క్రిస్టియన్ నుంచి కొన్నాళ్ళు ఉండి తర్వాత హిందూ ధర్మంలోకి రావడం. వచ్చిన తర్వాత ఈ క్రైస్తవ పాస్టర్లు ఫేక్ పాస్టర్లు హిందూ ధర్మాన్ని ఎలా భ్రష్టు పట్టిస్తున్నారో ఈ ఘోరాతి ఘోరాలమైనటువంటి పనులు చూసి ఈ అక్రమాలను చూసి నేను హిందూ ధర్మం కోసం పోరాడాలని నిర్ణయించుకుని శ్రీ ఆదిపట్ల శ్రీ కళాపీఠం సంస్థలో జిల్లా అధ్యక్షురాలిగా అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షురాలిగా ఉండి ధర్మం కోసం పనిచేస్తున్నాను. అలాగే రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన్ అనే సంస్థలో హిందూ సంస్థలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా కూడా బాధ్యతలు తీసుకొని నా జీవితకాలం ధర్మం కోసం పనిచేయాలి, ఈ భారతదేశంలో నేను బ్రతుకుతున్నాను కాబట్టి అని చెప్పి గట్టిగా నిర్ణయం తీసుకున్నాను. అవసరమైతే నేను చెట్టు కింద ఉండి కూడా ధర్మం కోసం పనిచేస్తాను. చాలామంది అభివృద్ధి అవ్వడానికి చూస్తారు, బిల్డింగ్లో ఉండాలి, కారులో తిరగాలి, మంచి మంచి ఫోన్లు వాడాలి, బంగారాలు కొనుక్కోవాలి, భాగ్యాలు కొనుక్కోవాలి, పొలాలు కొనుక్కోవాలి అని ఆస్తి సంపాదించుకోవాలని ఆలోచిస్తారు. నాకు ఆస్తి అవసరం లేదు. అవసరం అయితే నేను చెట్టు కింద ఉండి నా ప్రాణం పోయేదాకా కూడా ధర్మం కోసం పని చేయాలని నిర్ణయించుకున్నాను. బిర్యానీలు పెద్ద పెద్ద వంటకాలతో విందు భోజనాలు చేయాలని ఆశ కూడా లేదు. అవసరమైతే గంజి తాగి కూడా ధర్మం కోసం పనిచేయాలని నేను గట్టిగా నిర్ణయం తీసుకున్నాను.